మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి శుభవార్త ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి. గత 14 నుండి 18 నెలల నుండి కూడా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి వారికి కానీ, భూ కొనుగోలు సంబంధిత విషయాలలో కానీ, భూ సంబంధిత ఆర్థిక ఇబ్బందులతో బాధపడేటువంటి వారు కానీ, భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడేటువంటి వారికి కొంత ఉపశమనము కలిగించేటువంటి వార్త ఈ యొక్క జూన్ నెలలో కలగబోతుంది. మరి వ్యక్తిగత జాతక విషయానికై తప్పకుండా కన్సల్ట్ కండి. ఎందుకు అంటే మీరు జన్మించినటువంటి సమయానికి ఒక టైం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, మీరు జన్మించినటువంటి సమయంలో ఆ సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని మరి మీ యొక్క జాతక చక్రము అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ రాహుకేతువుల మార్పు కూడా జరిగింది ఈ మే నెలలో. మరి మీ వ్యక్తిగత చార్ట్లో రాహుకేతువులు ఎక్కడున్నారు, కుజుడు ఎక్కడున్నాడు, శనైశ్వరుడు ఎక్కడున్నాడు అనేది కూడా దశ అంతర్దశలు కూడా ఏ విధంగా నడుస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ నవాంశ అదేవిధంగా జాతకంలో షష్టక వర్గానికి సంబంధించి కానీ ఇలా చాలా ఉంటవి. సో దాన్ని బేస్ చేసుకొని D1 నుంచి D9 వరకు చార్ట్స్ ఉంటవి. ఇవి చెక్ చేసుకొని పూర్తిగా నడిచేటువంటి దశ అంతర్దశల మీద ఆధారపడితే 100కు 99.9% మనకు ఇట్టే రిజల్ట్ అనేటువంటిది వచ్చేస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. సింహరాశి సింహరాశి వారు ఎంతో అదృష్టవంతులు. ఈ యొక్క జూన్ నెల నుండి సప్తమాతు రాహు రావడం ఎంతో విశేషం. వివాహం కాని వారికి ధన్నుమని వివాహం సెటిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అది కూడా చక్కటి సంబంధాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కొంతమేర వారి ఇంట్లో చక్కటి ఆధ్యాత్మికతకు పెద్దపీట వేసేటువంటి ఇంటి నుండి సంబంధం వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి మీరేం చేయాలి అంటే దుర్గా అమ్మవారికి విశేషమైనటువంటి ఆరాధన చేయాలి. అద్భుతమైనటువంటి భక్తులు కావాలి. ఇది గమనించుకోండి. గణపతికి గరకను సమర్పించాలి రోజు లేదా బుధవారం. ప్రతి శనివారము దుర్ముహూర్తం ఉంటుంది ఉదయం. ఇట్టి దుర్ముహూర్తంలో గణపతి దేవాలయంలో నేతితో దీపారాధన చేయాలి సింహరాశి వారు. అదేవిధంగా మీ కొలిగ్స్తో కానీ, మీ వర్కర్స్తో కానీ, మీరు పనిచేసే చోట కానీ నెగిటివ్ ఎనర్జీ మాత్రం విపరీతంగా ఉంది. కొన్ని విషయాలు మీకు తెలియకుండానే జరిగిపోతాయి. వస్తువులు దొంగతనానికి గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంట్లో దొంగతనం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా ఎన్నెన్నో కూడా ఉంటాయి నమ్మిన వ్యక్తుల నుండి. సో చాలా జాగ్రత్త. చక్కటి వ్యాపార అభివృద్ధి కనబడుతూ ఉంది. అదేవిధంగా సుఖ సంతోషాలు, శుభకార్య చేయాలి అనేటువంటి ఆలోచన, స్థిరాస్తులలో లాభాలు, చక్కటి ధనాదాయం కనబడుతూ ఉంది. సింహరాశి వారికి కొన్ని విషయాలలో మనస్సు చలించేటువంటి పరిస్థితి, అజీర్ణ సంబంధిత ఇబ్బందులు, నిద్రలేమి, అకారణమైనటువంటి వైరములు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్త. సో భార్యతో భర్తతో కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. శత్రు వృద్ధి ఉంది. తీవ్రమైనటువంటి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, కాళ్ళ నొప్పులు, విపరీతమైనటువంటి శరీర బద్ధకస్తంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంతమేర అనారోగ్య సమస్యలు కూడా పొంచి ఉన్నాయి. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ ఏదైనా కావచ్చును వచ్చే పరిస్థితి ఉంది. ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా ఉంటే బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే ఇల్లీగల్ అఫైర్స్కు మీరు వెళ్ళేటువంటి ఆస్కారము ఉంది. బయటపడడం కానీ వెళ్ళేటువంటిది. సో కొన్ని వస్తువులు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. స్థాన చలనం ఉంది. శారీరక శ్రమ ఉంది. అదేవిధంగా అధికంగా డబ్బు ఖర్చు కనబడుతూ ఉంది. సో కొంత మానసిక భీతి, బంధు నష్టము, కొంతమేర దురదృష్టము కూడా గోచరిస్తూ ఉంది. కొంతమేర మీ వల్ల మరొకరికి ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితి ఉంది.
సో బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త. దీంతో పాటుగా వివాహం కాని వారికి వివాహం అయ్యే పరిస్థితి. ఎందుకు అంటే మీకు లగ్నాతు కుజుడు వస్తున్నాడు. జాగ్రత్త. లగ్నాతు కుజుడు రావడం వల్ల తప్పకుండా వివాహం సెటిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. లేదా ఎవరైనా అమ్మాయి గాని, అబ్బాయి గాని పరిచయాలు అయ్యే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇక అన్నింట అద్భుతమైనటువంటి లాభాలైతే గోచరిస్తున్నాయి. మరి ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయము ఈ యొక్క సింహరాశి వారికి ఏమిటయ్యా అంటే, కొంత మనకు ధన ప్రాప్తి, కీర్తి లాభం కనబడుతూ ఉంది. డబ్బు మీకు గతంలో కంటే ఈ నెలలో అధికంగా సంపాదించుకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇక్కడ కొంతమేర వయసు పైబడినటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. హెల్త్ రిలేటెడ్ కొన్ని ఆపదలు గోచరిస్తున్నాయి. అనూహ్య ఆపదలు, కొంత నేరారోపణలు, కొంత ద్వేషాలు, అదేవిధంగా అవమానాలు కూడా పొందేటువంటి పరిస్థితి ఉంది మీరు. సో ఇన్ని విషయాల నుండి బయటపడాలి అనుకుంటే అష్టమ శని దోష నివారణార్థం యథాశక్తి శనైశ్చర గ్రహ దేవత హోమం కరిష్యే అనేటువంటి సంకల్పంతో మన ఆధ్వర్యంలో హోమాలను నిర్వహిస్తున్నాం. సంకటహర చతుర్థి రోజు, ప్రతి నెలలో వచ్చేటువంటి సంకష్టి రోజు కనుక తప్పకుండా ఎవరైనా ఇట్టి పూజలలో పాల్గొనాలి అనుకునేటువంటి వారు సంప్రదించండి. ఆల్ ద బెస్ట్. వ్యక్తిగత జాతక విషయాలకై, కెరియర్ గైడెన్స్ కోసం, విదేశీ ప్రయాణాల కోసం, సంతానము ఇబ్బందిలా ఉన్నా మీ సంతానం కోసం కావచ్చును, అదే విధంగా కొన్ని వ్యాధులు మీకు ఇబ్బంది పెడుతూ ఉన్నా ఆ వ్యాధుల గురించి తెలుసుకోవాలి అనుకున్నా, ఎక్కడనో డబ్బులు ఇచ్చి స్ట్రక్ అయిపోయారా, ఆ డబ్బులు మాకు ఎట్లా వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనేటువంటి విషయం కానీ, లేదా మీ యొక్క లవ్ లైఫ్ ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది, ఏ వైపు నుండి నాకు సంబంధం వస్తుంది అనేటువంటి పరిస్థితి కానీ, నేను అనుకున్నటువంటి అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ నాకు వివాహం జరుగుతుందా అనేటువంటి పరిస్థితి కానీ, ఇంకా ముఖ్యంగా శత్రువులపై విజయము ఏ విధంగా సాధించాలి అనేటువంటి విషయానికై, మనం చేసేటువంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు గడించాలి అంటే ఏం రెమెడీ చేయాలి, మరి అదే విధంగా కొంత ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా మరి నా జాతకంలో ఉందా గురువు గారు అని అడిగేవారు చాలా మంది ఉన్నారు. సో ఆ విషయాన్ని తెలుసుకోవడానికై మీ పిల్లల భవిష్యత్తుకై సంప్రదించండి మీ మురళీధర్ శర్మ.